హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంకేసీ రివ్యూ. సుందరకాండ. యాక్చువల్గా ఈ మూవీ నేను నిన్ననే చూశాను. చూశాక నాకైతే నచ్చింది. చాలా రోజులకి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాననే ఫీలింగ్ కలిగింది. యాక్చువల్గా ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏవి నేను ముందే చూడలేదు. ఒక ప్రమోషనల్ కంటెంట్ మాత్రం చూశాను. హీరో తను చేసుకోబోయే అమ్మాయిలో ఒక 5 క్వాలిటీస్ ఉండాలని వెతుకుతూ ఉంటాడు. ఇంతకీ ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికిందా? అసలు ఆ 5 క్వాలిటీస్ ఏంటి అనేది మనం థియేటర్లో చూస్తాం. ఇది మాత్రమే నేను మైండ్లో పెట్టుకుని థియేటర్కి వెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నారా రోహిత్ మూవీస్ అనేటివి చాలా యూనిక్గా ఉంటాయి. తన స్టోరీ సెలెక్షన్ అనేది నాకు పర్సనల్గా ఇష్టం. సో మినిమం గ్యారంటీ మూవీ అని చెప్పేసి వెళ్ళి చూసి వచ్చాక నాకైతే మంచి సినిమా చూసానే ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్లాడు డైరెక్టర్. డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ ఈ మూవీ యొక్క మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే కామెడీ. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ మనం నవ్వుకుంటూనే ఉంటాం మూవీ చూస్తున్నంతసేపు. అండ్ స్టోరీ ముందుకెళ్ళే కొద్దీ అక్కడక్కడ మంచి ట్విస్ట్స్తో ఎంగేజింగ్గా కామెడీ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ కామెడీ ట్రాక్ కూడా మంచి ఆర్గానిక్ వేలోనే ఉంటుంది. మన సత్య గారితో, అభినవ్ గారితో అండ్ నరేష్ గారు ఇలా మంచి మంచి కామెడియన్స్ని మంచిగా యూజ్ చేసుకున్నారు డెబ్యూ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి గారు. అండ్ సెకండ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. త్రూఅవుట్ మూవీ మ్యూజిక్ అనేది ఎక్కడైతే అవసరమైందో అక్కడ మంచిగా వర్కౌట్ అయింది. అండ్ థర్డ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ పిక్చరైజేషన్. అండ్ సాంగ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓవరాల్ ఇట్స్ ఏ డీసెంట్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఏ గుడ్ కాన్సెప్ట్. అండ్ ఈ మూవీ అందరికీ వర్కౌట్ అవుతుందేం లేదు, కానీ ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం పక్కా నచ్చుతుంది. ఇంకా రేటింగ్ అలాంటిది ఏం లేదు, నాకు నచ్చింది, మీకు కూడా నచ్చొచ్చేమో. గివ్ ఇట్ ఎ ట్రై.